అందరికీ మీ ఉషా టీచర్ నమస్కారాలు తెలియజేస్తుంది. నెక్స్ట్ మనం చెప్పే హీరో ఎవరో తెలుసా? ఈమె కోసం మన హీరోస్ బుక్లో 14వ పేజీలో చక్కగా వివరించబడింది. ఈమె పేరైతే అప్పుడే చెప్పను. ఈమె ఒక మాట చెప్పింది. నేను 1893లో భారతదేశానికి వచ్చాను. అప్పటి నుంచి ఇదే నా ఇల్లు. ఇక్కడ నేను గడిపిన జీవితం అంతా ఈ పురాతన దేశంలో పురాతన కాలంలో అనుభవించిన స్వతంత్రాన్ని తిరిగి సాధించి పెట్టడానికే పాటుపడ్డాను అన్నదామె. భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్షత వహించిన తొలి మహిళ ఎవరో గుర్తుందా మీకు? ఆమె ఒక బ్రిటిష్ వనిత. దేశ చరిత్రలోనే కీలకమైన సమయంలో 1917లో కలకత్తా సమావేశానికి ఈమె అధ్యక్షత వహించింది కూడా. ఇప్పటికైనా గుర్తొచ్చిందా ఆమె ఎవరో? అవునండి, ఆమె పేరే అనీ బెసెంట్. అనీ బెసెంట్ అక్టోబర్ 1, 1847వ సంవత్సరంలో జన్మించింది. ప్రపంచంలోని విశిష్ట మహిళగా చరిత్రకారులు గౌరవిస్తారు ఈమెని. బ్రిటిష్ జాతిలో రాజకీయ సంస్కరణల కోసం, స్త్రీల హక్కుల కోసం ఆమె పోరాడింది. ఐర్లాండ్ మాత్రమే కాదు, భారతదేశానికి కూడా స్వయం పాలన అవసరమనే ఇంగ్లాండ్ పాలన మీద చట్టబద్ధమైన ఉద్యమాలు నడిపారు ఆమె. చూసారా, అదండి అనీ బెసెంట్ అంటే. ఈమె లౌకికవాదము, కార్మికుల హక్కులు, మహిళా హక్కులు, కుటుంబ నియంత్రణ, నిరుద్యోగము ఇవన్నీ కూడా ఆమె చేసిన పోరాటంలో భాగాలుగా కనిపిస్తాయి మనకి. దీనికి తోడు ఆమె మంచి రచయిత్రి. ఈమె ఫిబీషియన్ సోషలిస్ట్గా పనిచేసి చివరికి దివ్యజ్ఞాన సమాజం దిశగా ప్రయాణించారు కూడా. దివ్యజ్ఞాన సమాజం గురించి ప్రపంచమంతా తిరిగి ప్రచారం చేసే క్రమంలో ఆమె 1893లో భారత్కు వచ్చారు. ఇక్కడ స్వతంత్రోద్యమం పట్ల సానుభూతి పెంచుకొని పోరాటంలో కూడా పాల్గొన్నారట. అసలు ఈమె పేరేంటో తెలుసా మీకు? అసలు పేరు ఈమె పేరు వుడ్. లండన్లోని క్లాఫామ్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టారట. తండ్రి 5వ ఏటనే మరణించారు. ఆపై తల్లి ఒక భోజనశాలలో ఏర్పాటు చేసి జీవనం సాగించేవారు. కూతుర్ని సరిగ్గా పెంచలేక ఇలాన్ మెరియాట్ అనే తన స్నేహితురాలికి అప్పగించారు. మెరియాట్ పెంపకం నిజంగానే అనీ బెసెంట్కు వరమైంది. మంచి విద్య నేర్పించింది ఆమె. ఐరోపా అంతా చూపించింది. అప్పుడే అనీ బెసెంట్ భవిష్యత్తుకు సంబంధించిన చిత్రాలని రూపొందించుకుంది కూడా. 19వ ఏట అనీ బెసెంట్ ఒక చర్చ్ మత గురువుని పెళ్లి చేసుకుంది. కానీ వివాహం తర్వాత పాత ఆలోచనలకు తోడు రాజకీయాల మీద ఆమె దృష్టి మళ్ళింది. ఆమె ఐరిష్ రాడికల్స్తో పనిచేయడం కూడా ప్రారంభించింది. ఆమె 2 పిల్లలకి తల్లి కూడా అయ్యిందన్నమాట. అనీ బెసెంట్ రాజకీయ చింతన సోషలిస్ట్ సంస్థల సాహచర్యంతో విస్తరించారు. కార్మికోద్యమంలో పనిచేసినప్పుడు కొంతకాలం మార్క్స్ భావనలకు కూడా విశ్వసించారు. ఐరిష్ హోమ్ రూల్స్తో ఏర్పడిన అనుబంధము ఆ చింతనకు మరింత పదును తెచ్చింది. ఈమె ప్రభావంతో ఐర్లాండ్ రైతులు నష్టాలను ఏకరేవు పెడుతూ అక్కడ భూస్వాములను ఆమె విమర్శించేవారు. అప్పట్లో బ్లడీ సండే ఉదంతం జరిగింది. అందుకు ఆమె ప్రత్యక్ష సాక్షి. ఈమె 1893లో ఇండియాకు వచ్చారు. 1889లో దివ్యజ్ఞాన సమాజంలో సభ్యురాలుగా చేరి ఆ సంస్థను భారతదేశంలో విస్తరించడానికి మాత్రమే వచ్చారు. అదే ఆమె జీవితానికి మలుపు తిప్పింది. దేశ ప్రజల మధ్య ఐక్యత లేకుండా స్వతంత్రం సాధ్యం కాదని ఆమె గ్రహించి గొప్ప వ్యక్తి ఉద్యమంలో మమేకం కావడం ఆరంభించి తరువాత ఒక గొప్ప విషయాన్ని ఆంగ్లేయుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేశారు. అలాంటి ఐక్య వాతావరణం 1916లో కనిపించింది. ఆ సంవత్సరంలో లక్నోలో జరిగిన కాంగ్రెస్ సమావేశము చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నమాట. హిందువులు ముస్లింలు ఐక్యతను తొలిసారిగా జరిగిన నిజమైన ప్రయత్నం
ఆమె వల్లనే జరిగింది. 1917లో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ వార్షిక సమావేశంలో అన్న బెసెంట్ని అధ్యక్షురాలుగా కూడా ఎన్నుకున్నారు. భారతదేశంలో ఆమె 3 పాత్రలు నిర్వహించింది. 1. జాతీయ కాంగ్రెస్తో కలిసి పనిచేయడం. 2. దివ్యజ్ఞాన సమాజానికి అండగా ఆధ్యాత్మిక ధార్మిక కార్యకర్త. 3వది విద్యా వ్యాప్తి. ఈమె లెక్చర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ పుస్తక రచయిత. ఈమె ఎన్నో ప్రతిపాదనలతో జాతీయ విద్యా ప్రణాళికలను రూపొందించింది. న్యూ ఇండియా అనే దినపత్రిక కూడా ఈమెదే. ఇండియన్ బాయ్స్ అండ్ స్కౌట్స్ అసోసియేషన్ను స్థాపించింది. ఈమెకు 1921లో కాశీ హిందూ విశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ లెటర్స్ బిరుదునిచ్చి సత్కరించింది. 80 సంవత్సరాల వయసులో బుడాపెస్ట్ యూరోపియన్ కాంగ్రెస్, చికాగో ప్రపంచ కాంగ్రెస్కు అధ్యక్షత కూడా వహించింది. 1933లో సెప్టెంబర్ 20న ఈమె తుదిశ్వాస విడిచింది. చూసారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మన దేశానికి వచ్చి తన జీవితాన్నంతా అంకితం చేసి మన యొక్క హక్కుల కోసం పోరాడిన గొప్ప మహిళామూర్తి అన్న బెసెంట్. సో హ్యాట్స్ ఆఫ్ టు అన్న బెసెంట్. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు మీ ఉషా టీచర్.